ఎట్లున్నారులా? మంచిగున్నారులే. మొట్టమొదలైతే అందరికి హ్యాపీ వినాయక చవితినుల్లా. అయితే బొజ్జగనపయ్య పండగ రోజు మనం మస్తు స్పెషల్ ఐటెమ్స్ చేసుకుంటాం గదా! దానిలో ఒకటి తుమ్మికూర. ఇగ ఈ తుమ్మికూరని ఈజీగా మా ఇంట్లో ఎట్లా చేసుకుంటారో చూపిద్దామని గీ వీడియో జేషిన. తుమ్మికూరని తెచ్చుకొని ఆకుల మట్టుకు తెంపుకొని ఒక 2, 3 సార్ల శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో ఏసుకోవాలి. ఇగ దీంతో పాటు చింతకాయని గూడా మంచిగా గడిగి ముక్కలు చేసి ఆ తుమ్మికూరలో ఎయ్యండి. మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు గూడా మంచిగా కడిగి ముక్కలు చేసి తుమ్మికూరలో ఏసేయండి. ఇగ దీంట్లోనే గింత పసుపు, ఉప్పు, జీలకర్ర, గిన్ని ఎల్లిగడ్డలు, కొంచెం ఆయిలు, కొన్ని నీళ్లు పోసి సిమ్ మీద పెట్టి మంచిగా ఉడకనియ్యాలి. అది దగ్గర పడ్డంక పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెదుపుండ్రి. పచ్చడిలాగా అయితది. ఇప్పుడు ఒక తాలింపు పెట్టుకోండి. మంచి తాలింపు పెట్టి ఇగ దింపేయండి. అబ్బా! ఎంత కమ్మగుంటదంటే ఈ తుమ్మికూర పచ్చడ సూపర్ టేస్టీగా ఉంటది. అయినా మన బొజ్జగనపయ్య పండగ రోజు జేసినట్టుగా ఇంకో రోజు జేత్తే రాదుల్లా అంత కమ్మగా. పప్పు జేసినా రాదు, పచ్చడి జేసినా రాదు, కూర జేసినా రాదుల్లా. నిజమే గదా! మీకు గూడా గట్లనే ఉంటది గదా! అయితే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో యేసుకుంటే ఇంకొక ముద్ద ఎక్కువనే తినొచ్చునుల్లా. ఎన్ని స్పెషల్స్ ఉన్నా గీ తుమ్మికూర పచ్చడి మాత్రం వేరే లెవెల్. ఏమంటరు? అర్థమైతుందా అనుల్లా? ఉంటా మరి.